రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? మంచి లేదు మేడం. ఎందుకు అట్లా? ఏది కరెక్ట్ లేదు కదా మేడం. రైతులు సుఖంగా లేరు, కార్మికులు సుఖంగా లేరు. ఈ పరిపాలన అసలు బాగాలే మేడం. యూరియా బస్తాలు అందలేవండి మీకు? యూరియా బస్సులు కూడా అందలే మేడం. యూరియా బస్తాల కొరత అయితే ఈ ప్రభుత్వంలో చూసినాం. గత ప్రభుత్వంలో మాత్రం యూరియా కొరత ఏమి ఇబ్బంది లేదు అసలు. అంటే ఇప్పుడు రైతులకి కావాల్సింది కరెంటు, రైతు బంధు, రైతు రుణమాఫీ, దాంతో పాటుగా యూరియా బస్తాలు అనేవి ఇంపార్టెంట్. మరి ఇవన్నిటి గురించి ఏమనుకుంటున్నారు? అలానే నీరు గురించి కూడా ఏం చెప్తారు? టోటల్ ఫెయిల్ మేడం ప్రభుత్వం. యూరియా కరెక్ట్ లేదు, కరెంటు సరిగా ఉండట్లే మేడం. టోటల్ గా అయితే రేవంత్ రెడ్డి ఫెయిల్ అనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మార్పులు చేర్పులు ఏం జరగలేదంటారా? మార్పులు జరగకపోగా ఇంకా ఈ ప్రభుత్వం చండాలంగా ఉంది. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం బాగుంది. కేసీఆర్ పరిపాలన మంచిగా అనిపిస్తుంది 10 సంవత్సరాలు కూడా. ఆ ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అసలు? మొత్తం మేడం గురుకుల స్కూల్స్ గానీ, మొత్తం జిల్లాల మార్పు గానీ మొత్తం మంచిగా ఉంది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో కూడా ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఏదో చేస్తారనుకుని ఓట్లు వేసినాం గానీ కొండ 4 మంది అయితే ఉన్న 4 కూడి నుండి చేసిన రేవంత్ రెడ్డి చండాలంగా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ఈయన ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, సన్న బియ్యం అంటున్నారు, రైతు రుణమాఫీ, రైతు బంధు ఇలాంటివి ఇస్తున్నారు కదా. ఎక్కడ చెప్పండి, గ్యాస్ 500కి ఇస్తుంటుండు. అవుతుందా? గ్యాస్ 500 వస్తున్నాయి. అసలు ఎవరు కూడా అమౌంట్ పడట్లేదు. ఓన్లీ ఒకటి ఉచిత బస్సు ఒక్కటే కరెక్ట్ నడుస్తుంది. అది కూడా ఆటో వల్ల కార్మికుల కడుపు కొట్టి ఇడి పెడుతున్నాడు. దానివల్ల ప్రయోజనం చెప్పండి పాపం. ఉచిత బస్సులో కూడా 10 రూపాయలు అనేది పెంచేశారు కదా మగవారికి, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ మగవాళ్ళకి పెరిగింది మేడం, అది తప్పే కమ్మని. ఇప్పుడు వాళ్ళ ఫ్రీ ఇస్తారు, మాకు పెంచేసిరు ఛార్జీలు. అది కూడా కరెక్ట్ కాదుగా. కాలేజీ విద్యార్థులు కూడా అమ్మాయిల పాపం చాలా ఇబ్బంది అవుతుంది మేడం. వీళ్ళు కొట్టుకుంటాం వల్ల చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. వృద్ధులు ఎప్పుడైనా వెళ్ళాలంటే కూడా బస్సులలో ఎక్కలేకపోతుంటారు పాపం ముసలి వాళ్ళు. ప్రభుత్వం మంచి లేదు ఇదైతే.